ఏ గ్రేడ్ సిబిల్ రేటింగ్ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ గారు ప్రాజెక్టులకు కట్టాలనుకున్నప్పుడు మళ్ళా తిరిగి ఆయనకు అప్పులు పుట్టింది. మన రాష్ట్రం కూడా నంబర్ 1 స్థాయికి పోయింది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేసిండ్రు? అక్టోబర్ 10, 2024 నాడు ఇదే ఆర్ఈసీ సంస్థకు ఉత్తరం రాసిండ్రు. ఆ ఉత్తరంలో కేసీఆర్ గారిని బాగా పొగిడిండ్రు. మైక్ల ముందు తిడతారు రేవంత్ రెడ్డి గారు, కానీ ఈ ఉత్తరంలో ఎంత బాగా పొగిడిండ్రంటే, మేము మీ దగ్గర అప్పు తెచ్చుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్ని కష్టాలు వచ్చినా కట్టినాం, కోవిడ్ సమయంలో కూడా పనులు ఆగకుండా కట్టినాం, కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చాలా మంచి మంచి మాటలు కేసీఆర్ గారి గురించి చెప్పింది. అవన్నీ కూడా నేను మీకు ఇస్తా. అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు ఏం అడుగుతారు అని అంటే, మన రామకృష్ణారావు గారు రాసిన ఉత్తరం ఆర్ఈసీకి లోన్ని రీస్ట్రక్చర్ చేయండి అని అడిగింది. కేసీఆర్ గారేమో కాళేశ్వరంకు తెచ్చినటువంటి లోను 2035 కల్లా ఫినిష్ చేద్దామంటే, రేవంత్ రెడ్డి గారు 2040 వరకు కట్టుకుంటా పోతాం, ఈ లోన్ను మాకు ఎక్స్టెండ్ చేయండి అని మొదటి ఉత్తరం రాసిండ్రు. తర్వాత వాళ్ళు మళ్ళా రిప్లై రాసిండ్రు, మేము మీకు లోను పెంచలేము, మీకు 2035 లోపలనే మీరు ఫినిష్ చేసుకోవాలి, మీరు కట్టాల్సినటువంటి కిస్తీలని టైంకి కట్టాలి అని చెప్తూ రాస్తూ వాళ్ళు ఒక అలిగేషన్ చేస్తారు.